తెలుసు రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 27, 28, 29 తేదీల్లో అంతర్జాతీయ నాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ నాటకోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా 2 తెలుగు రాష్ట్రాలను మొట్టమొదటిసారిగా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాటకాలు ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడిన 3 నాటకాలు ఇప్పుడు మనకి వచ్చినాయి. మార్చి 27వ తేదీన గుజరాత్ వారి ద ఐటమ్ అనే నాటకం, రెండో రోజు అరుణాచల్ ప్రదేశ్ వారి ద సాల్ట్ ఆఫ్ లైఫ్, మూడో రోజు కేరళ వారి ద టైగర్ మ్యాన్. ఈ 3 నాటకాలు విశాఖపట్నం కళాభారతిలో ప్రదర్శించబడుతున్నాయి. వీటి ఇంతవరకు కూడా సంకల్పం చేయడం జరిగింది. వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే మూడో రోజు ముగింపు రోజున మన టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే ఇక్కడ ఉన్న గంటా శ్రీనివాసరావు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, మన కన్నబాబు గారు, రామకృష్ణబాబు గారు, అందరు ఎమ్మెల్యేలు, విష్ణుకుమార్ రాజు గారు, అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్ నారాయణ గారు ఆ రోజు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మంది ఎంట్రీ పాస్ కోసం అడుగుతున్నారు. మామూలుగా సాధారణంగా ఏంటంటే అందరికీ కూడా ఉచితంగానే ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అయితే డిమాండ్ ఉండడం వల్ల ఎంట్రీ పాస్లు అనేది పెట్టడం జరిగింది. ఎంట్రీ పాస్ కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్ నెంబరు, పేరు ఖచ్చితంగా ఇచ్చి పాస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నాచారయ్య గారికి అలాగే మస్తారెడ్డి గారికి చేసిన పాస్ అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. గత 2 రోజులు కూడా ఇదే ప్రాంతంలో మన పబ్లిక్ లైబ్రరీలోనే అందరికీ కూడా పాసులు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాటకాలని మనం చూడడానికి ఒక అవకాశంగా తీసుకొని, అదేవిధంగా మా అభిలాష ఏంటంటే తెలుగు నాటకం కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే విధంగా చేయాలనే సంకల్పం చేయడం. మనం ఇది జాతీయ స్థాయికి ఏ విధంగా మనం తీసుకురాగలం అన్నది మనకి జరుగుతుంది. ఇటువంటి నాటకాలు ఇంతకుముందు కనివిని ఎరగం. గతంలో మనం రైటర్స్ అకాడమీ నుంచే మొదటిసారి బారిస్టర్ భారతదేశ నాటకాన్ని మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో రాజస్థానీ చెందిన నటులు కూడా యాక్ట్ చేసి తెలుగులో డైలాగ్ చెప్పి అందరినీ కూడా మెస్ప్రైజ్ చేశారు. ఒక షో అని మనం మొదలు పెడితే మన డిమాండ్ పెట్టి వెంటనే ఒక అరగంట తేడాలో 2వ షోని కూడా వేయడం జరిగింది.